దురదలు చర్మంపై బాగా దురదగా ఉంటే 2 చెంచాల ఆవాలు నీళ్లలో నూరి వేడి చేసి అక్కడ నలుగు పెట్టుకుంటే దురదలు తగ్గిపోతాయి. ఇలా 4-5 సార్లు చేయాలి. కఫం అప్పుడే వేయించిన వామును గుడ్డలో మూటకట్టి వీపుపై కాపు పెట్టుకుంటే కఫం కరిగి హాయిగా ఉంటుంది. కీళ్ల నొప్పులు కొబ్బరి నూనెలో కొంచెం ఇంగువ పొడి కలిపి పైపూతగా రాస్తే కీళ్ల నొప్పులు ఉండవు. అజీర్ణం, కడుపుబ్బరం తులసి ఆకులు 3, జీలకర్ర 1 చెంచా, సైంధవ లవణం 1/2 చెంచా, సొంఠి పొడి 1/4 చెంచా కలిపి మజ్జిగతో తీసుకుంటే అజీర్ణం, కడుపుబ్బరం తగ్గుతుంది. తేనెలో ఊరవేసిన ఉసిరికాయలు రోజుకు 1 చొప్పున తీసుకుని రాత్రి పాలు త్రాగుతుంటే గర్భిణికి బలంతో పాటు గర్భం కూడా చక్కగా ఎదుగుతుంది. సొంఠి 1/2 చెంచా, సరస్వతి ఆకుల చూర్ణం, యాలకుల చూర్ణం, మిరియాల చూర్ణం 1/2 చెంచా చొప్పున రోజుకు 200 గ్రాముల చొప్పున 1/2 గ్లాసు పాలతో తీసుకుంటే అందమైన బిడ్డలు కలుగుతారు. 4 ఎండు ద్రాక్షలను 1/2 ఔన్సు నీళ్లలో పిసికి దాంట్లో 1 కోడిగుడ్డు తెల్ల సొన, 2 బాదం పప్పుల పొడి, 4 మునగపూలు, కొంచెం కుంకుమ పువ్వు కలిపి వారానికి 2 సార్లు చొప్పున 2 మాసాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా టీ 4 తులసి దళాలు, 11 పుదీనా ఆకులు కలిపి నీళ్లలో మరిగించి డికాక్షన్ తయారు చేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 చెంచా తేనె కలపండి. ఈ టీని రోజుకు 2 సార్లు తాగితే జలుబు, గొంతులో కఫం, తల బరువు తగ్గుతుంది. 1 కప్పు పెరుగులో 1 స్పూన్ పసుపు కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే జాయింట్ల నొప్పుల నుండి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. గింజలు తీసిన ఖర్జూరపు కాయలు 3 నిమ్మపండ్ల రసంతో నూరుకుని త్రాగితే క్రిములు పడిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.